అక్కడ గెలుపెవరిది? రాజకీయ వ్యూహానిదా, ఒక కన్నతల్లి మనసుదా? ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఓడిపోయినా దిగులు లేదనుకున్న ఆ తల్లి కొడుకు బాగునే కోరుకుంది. కడుపు చించుకుంటే పార్టీ మీద పడుతుందని తెలిసినా సరే ఆమె మాత్రం జడుచుకోలేదు. అంతిమంగా ఆశ్చర్యకరంగా అక్కడ పార్టీ స్ట్రాటజీ కూడా గెలిచేసింది. ఇంతకు ఏమిటా వ్యూహం, ఏమిటా గెలుపు? అత్యున్నత న్యాయస్థానం బెయిల్ లేదు పొమ్మంటూ నిర్దాక్షిణ్యంగా తరిమి కొట్టిన 48 గంటల లోపలే జగన్ పార్టీ రాష్ట్రపతి భవన్ దగ్గర క్యూ కట్టడం ఒక చిత్రం, విచిత్రం. ఇంత బహిరంగంగా బాహాటంగా ఎందుకు అడుక్కోవడం అంటూ పార్టీ వర్గాలే అవాక్కైపోయాయి. అవురా, రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అంటూ ముక్కు చీదేసిన విశ్లేషణలు కనిపించాయి. కట్ చేస్తే వైసీపీ వేసిన ఒకే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ 2 పిట్టల్ని రాల్చేసిందా అంటూ ఆ తర్వాత విస్తుపోవడం జనం వద్దకొచ్చింది. రాష్ట్రపతిని కలిసి కాసేపు మనసు విప్పి మంతనాలాడుకున్న వైఎస్ విజయమ్మ బయటకొచ్చి ఉన్నదున్నట్లు ఒప్పేసుకోవడం కొన్ని గుండె లోతుల్ని తట్టి లేపేసింది. అవును, నా కొడుకు కోసమే వచ్చా, నా కొడుకు పంపితేనే వచ్చానంటూ ఆమె మీడియా ముందుకొచ్చి కుండ బద్దలు కొట్టడం అప్పటికప్పుడైతే విడ్డూరం, విచిత్రం. మిగతా పొలిటికల్ పార్టీలకు, పొలిటికల్ అనలిస్టులకైతే ఇదొక బరితెగింపు తరంగా కూడా కనిపించింది. కానీ ఇక్కడ జగన్ పార్టీ విసిరిన పాచికే పారిందన్న అనాలిసిస్ లేకపోలేదు. 125 రోజులుగా జైలు లోపల నుంచి బయటికే రాని కొడుకు కోసం ఆమె ఈ మాత్రం దిగొస్తే తప్పేంటన్న జనం మనోభావాన్ని జగన్ పార్టీ గెలిచేసుకుందా? కొడుకు పెట్టిన పార్టీ కోసం పవిత్ర మత గ్రంథాన్ని చంకలో పెట్టుకుని దీక్ష కూర్చున్న విజయమ్మ ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలప్పుడు భర్త మరణం మీద అదే పనిగా అనుమానాలు కురిపించిన విజయమ్మ ఇప్పుడు ఇలా కన్న కొడుక్కు విముక్తి ప్రసాదించమంటూ రాష్ట్రపతిని వేడుకోవడాన్ని తప్పిదంగా ఎందుకు భావించాలి? ఆమె కోణంలోనే కాదు, ఇవాల్టి పొలిటికల్ యాంగిల్లో సైతం విజయమ్మ వేసిన స్టెప్ కరెక్టేనన్న క్లారిటీ కనిపిస్తోంది. ముద్దుల కూతురు కనిమొళిని తిహార్ జైలు నుంచి బయటికి తెప్పించడానికి వీల్ చైర్ లో ఢిల్లీకి వచ్చి మేడం ఇంటి తలుపు తట్టిన కరుణానిధి దగ్గర నిన్నటి విజయమ్మ ఢిల్లీ యాత్ర దిగదుడిపే అవుతుంది కాదంటారా? జగన్ ను ఉద్దేశపూర్వకంగానే జైల్లో పెట్టిందంటూ సోనియమ్మ సర్కార్ను నాన్ స్టాప్ గా దుయ్యబట్టేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్. సిబిఐని, ఈడీని చేతి పరికరాలుగా మార్చుకుని జగన్ అణచివేత కోసమే పని చేయించుకుంటోందన్నది సదరు పార్టీకున్న ప్రగాఢమైన నమ్మకం కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గడ్డి పెట్టండి మహాప్రభు అంటూ ఆ కాంగ్రెస్ మార్క్ మీదనే కుర్చీనెక్కిన ప్రణబ్ ముఖర్జీని వేడుకోవడంలో మీనింగే లేదు. చారిత్రాత్మకమైన క్షమాభిక్ష అర్జీల్నే ఏళ్లు పూళ్లు సాగదీస్తున్న రాష్ట్రపతి భవనం ఈ కోర్టు కేసుల్లో మాత్రం ఏ విధంగా తలదూరుస్తుందన్నది ఆ జగన్ పార్టీకే ఎరుక. సో ఇది వర్కౌట్ అయ్యే మ్యాటర్ కానే కాదని ఆ జగనుడికి తెలుసు. అయినా సరే తల్లి సెంటిమెంట్ ను మళ్లీ సంధించడంలో అంతరార్థం ఏమిటి? జగన్ కు జరుగుతోంది అన్యాయమేనన్న భావన జనంలోకి చొప్పించడంలో సదరు పార్టీ వ్యూహకర్తలు సక్సెస్ కొట్టేశారన్నది ఇక్కడ ఒప్పేసుకోవాల్సిన ఒక మాట. జో జీతా వహీ సెంటిమెంట్.